రెడీగా మమ్మల్ని ఆశీర్వదించి రెడీగా ఉండబెట్టి ఈ రోజు మా పొత్తు చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి సర్వేలు కానీ అన్ని కానీ ఏకంగా రివర్స్ అయిపోయి ఓడిపోతాన భయంతో ఏం చేయాలో తెలియక ఒక చూసారా ఒక పిల్లల కుక్క ఎలా తిరిగిపోతే పిల్లలు పెట్టే కుక్క ఆ మిత్తికి ఈ మిత్తికి అలా పరిగెట్టేసి ఎక్కడ ఎవరు పెట్టాలో ఎవరు తెచ్చుకోవాలో ఎవరు మార్చాలో తెలియక దిక్కుతోసిన స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే అర్థం డబ్బుల కోసం ఆవిడ చెప్తుంది, ఈ డబ్బీ మినిస్టర్ అంటుంది నాకు సీట్ ఇవ్వకపోతే మా నాయకుడు ఎలాగని చెప్తుంది, నీకు సీట్ ఇవ్వడానికి సంగతి కన్ఫర్మేషన్ అయినట్టుంది. అందుకని ఇప్పుడు ఎలా చెప్పకూడదు ముందుగా పబ్లిసిటీ అయిపోతాయి రోజు సీట్ ఇవ్వడం జనాలు అంటారు చెప్పు తీసుకొడతారని చెప్పి ముందుగానే నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే ఈవిడికి కూడా భర్త కన్ఫర్మ్ కావట్లేదు. అంత చేత కానీ డమ్మీ మినిస్టర్ ఈవిడ తమ్ముల కోసం మాట్లాడుతున్నా అర్థం కాదు. రాష్ట్రంలోనే సభ్య సమాజం సిగ్గుపడే ఒక ఆడ మినిస్టర్ ఉన్నారంటే ఆవిడ రోజా గారే. మళ్ళీ ఆవిడ సిగ్గులేక మాట్లాడు ఎంత మంది ఎన్ని చెప్పినా సరే ఆవిడ బాడీ అయితే మారదు. ఆవిడ బరి తగ్గించేసింది ఈ రోజు మన రాష్ట్ర మంత్రి రోజా గారు. ఏం మాట్లాడతారు ప్రజలకు ఏమైనా చేసిందా, ఆ నగరికి ఏమైనా చేసిందా? ఎంతసేపు తైతక్కలాడటం, సినిమా వాళ్ళ మీద విరుచుకుపడటం, రోడ్ల మీద డాన్స్ వేయడం, వాళ్ళ సెక్యూరిటీతో చెప్పులు పోయించడం, ఇది తప్పేడు ఏమైనా శాతం అయిందా, ఏమైనా సంక్షేమం తెచ్చిందా, ఈవిడ మద్యపాలకి న్యాయం చేసిందా? ఈవిడ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం, లోకేష్ గారి కోసం, చంద్రబాబు నాయుడు కోసం. చేతగాని మినిస్టర్ ఇవిడా చేతగాని ఒక స్వచ్ఛ దద్దమ్మలా తయారవుతున్నారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ. వీళ్ళ చేతుల్లో పవర్ లేదు, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు, ఏం చేయాలో దిక్కుదోచగా. ఇప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మారుస్తానంటారు. అంటే ఎన్నాళ్ళు పెట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతి చేసినట్టు ప్రజలు దోచుకున్నట్టు కదా, ప్రజలు తిరగబడి ఇక్కడ మండలం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈయన ఎంతసేపు బటన్ నొక్కుతూ ఎంతసేపు ఆఫీసులో కూర్చొని ఏం చేస్తారు తప్ప ఈ ఎమ్మెల్యేలు ఏం దోచుకుంటారు, ఈ మినిస్టర్లు ఏం దోచుకుంటారు, ఏం అరాజకాలు చేస్తారని చెప్పి చూడలేకపోయాడా? ఈ రోజు వాళ్ళు ప్రజల్ని రావి ఆ యొక్క నియోజకవర్గం వాళ్ళు తినేశారు. 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారు కనుక ప్రజలు వాళ్ళకి ఓట్లు వేయమని తిరుగుబాటు రాబడికే సర్వేలు తేడా రాబట్టికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మా చంద్రబాబు నాయుడు గారిని కానీ మన పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ కూటమికి భయపడిపోయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోతాం, కనీసం ఇప్పుడు కన్నా సర్దుకోకపోతే మన ప్రతిపక్షంలో కూడా ఉండలేము, డిపాజిట్ లో కోల్పోతాను భయంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు దిక్కుతోసిన స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళ మా కోసం మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు నీత నిజాయితీ ప్రజలకు పట్టి అన్నం పెట్టడానికి వచ్చిన పార్టీలు మా పార్టీలు. జనసేన పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని విద్యార్థుల పక్షాన్ని నించున్న పార్టీ మా జనసేన పార్టీ. అలాంటి ఈ రోజు నేను పవర్ లో ఏడవగానే భయం పుట్టింది మీ నాయకుని ఏదో రకంగా ఈ కూటమిని ఇప్పేద్దాం అని చెప్పేసి సింగల్ సింహం వస్తుంది, సింగల్ సింహం ముందుకు వచ్చేస్తారు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ దాగుంటాడు? భయంతో వణుకుపోతున్నాడు, పోసుకుంటున్నాడు ఈ రోజు. అది మీ ముఖ్యమంత్రి యొక్క ధైర్యం దమ్ము తడాక.